త్రియేక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన కాలమును బట్టి, అలాగే ఈ యొక్క విశేష దినమును బట్టి కూడా దేవునికి వందనములు నేను చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ దినము మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో నుండి పరిశుద్ధుడైన లూకా వ్రాసినటువంటి సువార్త 19వ అధ్యాయంలో నుండి 11 నుండి 27 వచనాలు మన కొరకు చదివి వినిపించబడ్డాయి. మరి 13వ వచనాన్ని మనము చదువుకొని ప్రార్థన చేసుకుని ధ్యానంలోకి వెళదాం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినము ఈ సాయంకాలమందు మీ యొక్క పరిశుద్ధ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకొని ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నిశ్చయముగా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను మమ్ములను నాయన మీ ఆత్మ ద్వారా వాక్కు ద్వారా స్పర్శించి బలపరిచి దీవించమని, ఈ సమయమందు నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం కలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చక్కని వాక్య భాగము, మరి ఇందులో ఒక ఉపమానము మన ముందున్నాయి. సందర్భాన్ని నేను మీకు తెలియచేస్తాను. యేసు ప్రభువారు యెరూషలేము వైపు ఆయన వెళ్తున్నారు. మరి దీనికి మునుపు గుడ్డి వాణిని యేసు ప్రభువారు స్వస్థపరిచి కన్నులిచ్చారు. తరువాత ఎరికో పట్టణంలో జక్కయ్య ఇంటికి ఆయన రక్షణను ఇచ్చి ఉన్నారు. ఎరికో నుండి యెరూషలేము చాలా సమీపమైనటువంటి ప్రాంతమే. మరి బేత్పగే గ్రామాల మీదుగా ఒలీవల కొండ దాటి యెరూషలేమునకు వెళ్ళేటటువంటి మార్గం. అయితే యేసు ప్రభువారు గతంలో యెరూషలేమునకు ఆయన ఆయా పండగల సందర్భంగా వెళ్ళడం జరిగింది. కానీ ఈసారి ప్రయాణం ఆయన పరిచర్యలో చివరి ప్రయాణం కాబట్టి ఇది ఒక విశేషమైనటువంటి సమయంగా యేసు ప్రభు వెంట వస్తున్నటువంటి వారు గ్రహించారు. ఎందుకంటే ఈ ప్రయాణ ఆరంభంలో వ్రాయబడింది, అంటే మార్కు సువార్తలో వ్రాయబడింది 10:32 ప్రకారంగా, యేసు వారి ముందర నడుచుచుండగా వారు విస్మయముందిరి, ఆయనను వెంబడించుచున్న వారు భయపడిరి అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభు వారి యొక్క జస్ట్ అలా నడిచి వెళ్ళడం, వారి ముందు వెళ్ళడం గురించి కూడా మార్కు సువార్తికుడు ఒక వివరణాత్మకమైనటువంటి విధానంలో ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన వారి ముందర వెళ్తున్నారంట. ఆయన యొక్క మూమెంట్ ఎలా ఉంది అంటే వారికి విస్మయాన్ని కలిగించింది. ఆయనను ఫాలో అయ్యేటటువంటి వారు భయపడ్డారు కూడా. కాబట్టి ఆయన ప్రయాణం ఎలాంటి గంభీరమైనటువంటి విధానంలో జరుగుతుందో మనం చూడవచ్చు. యేసు ప్రభు వారు ఈ ప్రయాణంలో ఆయన ఒక ఉపమానం చెప్పారు. వారు నడిచి వెళుతూ ఉండగా ఏమన్నారంటే, రాజకుమారుడు ఒకడు రాజ్యాన్ని సంపాదించడానికి దూరదేశం వెళ్ళేటటువంటి ప్రయాణాన్ని పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్నప్పుడు తన దాసుల్లో 10 మందిని పిలిచారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. నేను మరలా తిరిగి వస్తాను, ఈలోగా మీరు దీంతో వ్యాపారం చేయండి అని చెప్పారు. అయితే ఆయన ఏ పట్టణం ఏదైతే ఏలుబడి చేస్తున్నాడో ఆ పట్టణస్థులు ఆయనను ఇష్టపడలేదు, ఆయనను ద్వేషించారు. అంత మాత్రమే కాకుండా ఇతడు మమ్మల్ని ఏలడానికి మాకు ఏమాత్రం ఇష్టం లేదని వారు రాయబారని పంపించారు. చాలా కాలం తర్వాత రాజకుమారుడు రాజ్యమును సంపాదించుకుని తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన మొదట చేసిన పని ఏంటంటే, తన దాసులను ఆయన పిలిచి, నేను మీకు మీనాలు ఇచ్చాను కదా, ఏం చేశారు అని అడిగారు. అప్పుడు మొదటి వాడు వచ్చి అన్నాడు, అయ్యా మీరు ఒక మీనా నాకు ఇచ్చారు, మీ మీనా నేను ఉపయోగించి 10 మీనాలు నేను సంపాదించగలిగాను అని చెప్పాడు. చాలా మెచ్చుకున్నారు. రాజు ఆయనను మెచ్చుకున్నాడు. మెచ్చుకోవడం మాత్రమే కాకుండా, నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి 10 పట్టణాల మీద నేను నిన్ను అధికారినిగా చేస్తున్నాను అని అన్నారు. రెండో వాడు వచ్చాడు.
అయ్యా మీ యొక్క మీనా వల్ల 5 మీనాలు నేను సంపాదించుకున్నానన్నాడు. అలాగే ఆయనను కూడా మెచ్చుకున్నాడు. అయితే చివరి వాడు వచ్చి ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో నీ మీనా తీసుకో, నువ్వు ఇచ్చిన తర్వాత దీన్ని జాగ్రత్తగా రుమాల్లో అలాగే కట్టి ఉంచాను. ఎందుకంటే నీవు ఎలాంటి వాడో నాకు తెలుసు. పెట్టని దానిని నీవు ఎత్తుకునేవాడవు, విత్తని దానిని కోసేవాడవు, కఠినుడువు, కనుకనే నీకు భయపడి ఈ యొక్క మీనాను నేను రుమాల్లో కట్టాను అని అన్నాడు. అప్పుడు రాజు అతనిని చూచి, చెడ్డదాసుడా, నా యొక్క స్వభావం ఇలాంటిది అని నువ్వు తెలుసుకున్నప్పుడు అట్లీస్ట్ నువ్వు దాన్ని ఒక బ్యాంకులోనే పెట్టాల్సింది, ఇంట్రెస్ట్ వచ్చి ఉండేది. నేను ఇలాంటి వాడని తెలిసినప్పుడు నీవు నాకు విధేయత చూపాల్సింది, కానీ నీవు మరి అలాగ చేయలేదు అని చెప్పి ఆ మీనాను అతని దగ్గర నుంచి తీసివేసి 10 మీనాలు గనవానికి ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తికి మరి శిక్షను విధించడం కూడా జరిగింది. అలాగే తనను ఇష్టపడినటువంటి పట్టణస్థులకు ఆయన ప్రతీకారం చేయడం కూడా జరిగింది. ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం, స్టోరీ. దిస్ ఈజ్ ద పారబుల్. అయితే అసలు ఈ ఉపమానం ఎందుకు చెప్పారు యేసు ప్రభు వారు? ఊరికనే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడుస్తూ వెళుతూ మాట్లాడుకున్నట్టయితే కష్టం తెలియదు కదా అని చెప్పి ఏదో కథ చెప్తున్నారా? కాదండి. దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ టెల్లింగ్ దిస్ పారబుల్. అదేంటి అంటే 11వ వచనంలో వ్రాయబడి ఉంది, వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగపడునని వారు తలంచుట వలనను ఆయన మరొక ఉపమానం చెప్పారంట. ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి? ఆయన చెప్పడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు యెరూషలేమునకు ఆయన దగ్గరకు వెళ్తున్నారు, క్యాపిటల్ సిటీ అది. తరువాత ఆ యొక్క తను వెంబడిస్తున్నటువంటి వారి యొక్క ఆలోచనలు లేకపోతే వారి సంభాషణలు ఆయన గ్రహించారు. అదేంటంటే దేవుని రాజ్యం ఇదిగో మరి వచ్చేస్తుంది అని. ప్రియమైనటువంటి వారులారా, మనము ఇక్కడ గమనించినప్పుడు ప్రభువారు వారి యొక్క తలంపులను భావాలను ఆయన క్షుణ్ణంగా గ్రహించారు. ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు యేసు ప్రభువును మెస్సయ్యగా వారు తలస్తూ ఉన్నారు, మెస్సయ్యగా నమ్ముతూ ఉన్నారు. ఏనాటికైనా ఈ యేసు మెస్సయ్య మాకు అంటే ఇశ్రాయేలులకు ఆయన రాజ్యాన్ని పునఃస్థాపిస్తాడు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఆ యొక్క భావన ఇప్పుడు తీవ్రతరమై ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాడు కదా, ఇక ఆయన ఇశ్రాయేలుకు రాజ్యాన్ని స్థాపించేస్తాడు అనేటటువంటి ఒక నమ్మకంలోనికి వాళ్ళు వచ్చేసినట్లుగా కనబడుతూ ఉందన్నమాట. యేసు ప్రభు వారి ఆలోచనను వారి భావాలను ఆయన సరిచేస్తూ ఈ యొక్క ఉపమానాన్ని ఆయన చెప్పినట్లుగా మనము అర్థం చేసుకోగలం. మరి యొక్క ఉపమానంలో ఉన్నటువంటి విశేషాలను మనము ఒకవేళ ఆధ్యాత్మికంగా మనం వాటిని తర్జుమా చేసుకుంటే ఇది ఒక కథ కాదు. ఉపమానం అంటే ఉపమానంలో దేవుడు ఉంటారు, మనం ఉంటాము, ఇంకా ఇతరులు కూడా ఉంటారు. ఇన్ ఎవ్రీ ప్యారబుల్ యూ హ్యావ్ యువర్ ప్లేస్, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఉపమానంలో నీవు అందులో ఉన్నావు. అలా చెప్పారు యేసు ప్రభు వారు. కథకి ఉపమానానికి అదే తేడా. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాలకి మిగిలిన వినేటటువంటి కథలకు తేడా ఏంటంటే, ఆ ఉపమానంలో ఆయన ఉంటాడు, నువ్వు కూడా ఉంటావు, నేను కూడా ఉంటాను. ఇప్పుడు ఈ ఉపమానంలో రాకుమారుడు ఎవరు అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే. హీఈస్ ద ప్రిన్స్, హీఈస్ ద నోబుల్ మ్యాన్. ఆయన పరలోకపు రాకుమారుడు, పరలోకము నుండి ఈ లోకంలోనికి దిగి వచ్చినటువంటి ఆ యొక్క రాకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర కీర్తన మరి ఎంత చక్కగా ఉంది. దాని యొక్క కొన్ని వచనాలు మనం చూస్తే అందులో మనకు ఈ యొక్క విషయాలు విశదమవుతాయి. అడ్రస్ చేస్తూనే ఈ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటాడంటే, రాజవైన నా దేవా నిన్ను ఘనపరిచెదను. నీవు రాజువు, నీవు దేవుడవు. ఇది అక్కడ బయలుపరుస్తున్నటువంటి విషయం. ఆయన రాజైనటువంటి దేవుడు, హీఈస్ కింగ్ అండ్ ఆల్సో హీఈస్ గాడ్. చూసారా, ఆయన యొక్క రాచరికపు వ్యవస్థ, ఆయనకి ఏలుబడి,
ఆయన ఏలుబడిలో ఉండేటటువంటి పరిస్థితులు, ప్రజలు అనుభవించేటటువంటి సౌభాగ్యాలు ఎంతో చక్కగా ఈ యొక్క మరి ఆ కీర్తన అంతట్లో కూడా వర్ణించబడ్డాయి. మనం అన్నిటినీ చూడలేం, కానీ కొన్ని మాటలు మనము గమనిస్తే ఆయన రాజ్యం యొక్క మరి ఆ యొక్క అత్యున్నతమైనటువంటి విశేషత మనం గమనించగలం. 5వ వచనంలో అంటాడు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమ అనే మాట వాడతాడు. అలాగే 6వ వచనం మనం చూస్తే నీ భీకర కార్యముల విక్రమము అనేటటువంటి మాట మనం చూస్తాం. 13వ వచనంలోకి 12వ వచనంలోకి వస్తే నీ రాజ్య ప్రభావము మహోన్నత ప్రభావము అని అంటాడు. అలాగే 12వ వచనం 2వ భాగంలో చూస్తే నీ శౌర్యము అని అంటాడు. 13వ వచనంలో చూస్తే నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలిచెను. చూసారా, ఎవ్రీ వర్స్ స్పీక్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ దిస్ కింగ్. ఈ రాజు యొక్క రాజ్యము, ఆయన పాలన, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన గాంభీర్యము, ఆయన ప్రభావము, ఆయన ఏలుబడిలో ప్రజలు అనుభవించేటటువంటి మరి ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇందులో వ్రాయబడి ఉన్నాయి. మీకు ఆసక్తి ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి దీన్ని మీరు చదవండి, తప్పకుండా మీరు థ్రిల్ అవుతారని నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మరి ఈ లోకంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన సువార్తను ప్రకటించారు. మరి యొక్క ప్రకటించినటువంటి సువార్త ఏంటి అంటే, ఇదిగో దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. చూసారా, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. కాబట్టి ఆయన సువార్త యొక్క కేంద్రమైనటువంటి అంశం ఏంటంటే ఆయన రాజ్యం. కాబట్టి దీనిని ఏమన్నారంటే దేవుని రాజ్య సువార్త అని అన్నారు. గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, రాజ్య సువార్త. మనం ప్రకటిస్తున్నటువంటిది మంచి చెడులు కాదు, లేకపోతే సంఘం ప్రకటిస్తున్నటువంటిది నైతిక జీవితానికి సంబంధించినటువంటిది కాదు, లేకపోతే ఏదో పారమార్థికమైనటువంటి మనకు అర్థం కానటువంటి ఆ యొక్క లోకాన్ని గురించినటువంటి విశేషాల గురించి కాదు. ఇదేమిటి అంటే దిస్ ఈజ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు వారు చెప్పినటువంటి అనేక ఉపమానాలు ఎలా ప్రారంభించబడ్డాయో తెలుసా? దేవుని రాజ్యమును నేను దేనితో పోల్తును, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అని ఆయన అనేకమైనటువంటి ఉపమానాల్లో దేవుని రాజ్య ప్రస్తావనతోనే ఆయన ప్రారంభించినట్లు మనము చూడగలము. ఆయన పరలోకము నుండి వచ్చినటువంటి మరి ఆ యొక్క రాకుమారుడిగా ఉన్నట్లు మనము గమనించగలము. ఇప్పుడు ఈయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు వ్రాయబడింది ఏంటంటే అతని పట్టణస్థులు అని వ్రాయబడి ఉంది. ఆయనకు ఒక పట్టణం ఉంది, అది ఆయనది. అయితే అతని యొక్క పట్టణస్థులు ఆయనను ప్రేమించారా, సన్మానించారా, గౌరవించారా అని మనం చూస్తే 14వ వచనంలో వ్రాయబడింది ఏంటంటే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించారు అని వ్రాయబడి ఉంది. ఈ పట్టణస్థులు ఎవరు అంటే యూదులు అన్నమాట, ఇశ్రాయేలీలు వాళ్ళు. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, కానీ వారు ఆయనను అంగీకరించలేదు అని వ్రాయబడి ఉంది. ఆయన వారి మధ్యలోనే జీవించారు, వారి మధ్యలోనే సంచరించారు, వారి మధ్యలోనే ఆయన మరి బోధించారు, వారి మధ్యలోనే అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన క్రియలు ఆయన చేశారు. అన్నీ వారి కళ్ళ ఎదుటనే. కానీ ఇంత విన్నా, ఇంత చూసినా, ఇన్ని నెరవేర్పులు వారి కళ్ళ ఎదుట నెరవేరినా వారు ఆయనను ఇష్టపడలేదు, వారు ఆయనను అంగీకరించలేదు. అంత మాత్రమే కాకుండా వారు ఒక రాయబారం పంపించారట, ఇతడు మమ్మను ఏలుటకు మాకు ఇష్టము లేదు అని ఒక రాయబారాన్ని కూడా వారు పంపారు అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభు మరి ఆయన జన్మించిన కాలంలో మహాహేరోదు చనిపోయాడు. అర్కెలాయు అనేటటువంటి వాడు మరి అతని యొక్క మరి వంశంలో వచ్చినటువంటి వాడు రాజు అయ్యే పరిస్థితిలో రోమా చక్రవర్తిని కలుసుకోవడానికి వెళ్ళాడు. అయితే యూదుల్లో చాలామందికి అతడంటే ఇష్టం లేదు కాబట్టి అక్కడికి రాయబారం పంపించారు. అయ్యా సీజర్ గారు, కైసర్ గారు, మాకు ఫలానా వ్యక్తి అంటే ఇష్టం లేదు, అతను మాకు రాజుగా ఉండడానికి వీలు లేదు అని. అయితే వారి యొక్క విన్నపాన్ని మరి రోమన్ ఎంపరర్ కొట్టివేసి అతను
మరి రాజుగా నియమించినట్లు మనం చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, మరి యేసు ప్రభు వారి విషయంలో ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారిని మరి పట్టుకున్న తర్వాత పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిలాతు ఆయనను కొరడాలతో కొట్టించాడు, తల మీద ముండ్ల కిరీటం పెట్టించాడు. ఆయన బంధింపబడిన వారై ఆ పిలాతు సమక్షంలో ప్రజలందరి ముందుకు వచ్చారు. ఇక చివరి పరిస్థితుల్లో పిలాతుకు మనసు ఒప్పడం లేదు, ఏమాత్రమూ అతని మనసు సమ్మతించటం లేదు. యేసును ఏ రీతిగా అయినా సరే దీని నుండి తప్పించాలని అతను ఎంతో ప్రయత్నాలు చేస్తూ చివరిగా ఏమన్నాడంటే, ఇదిగో మీ రాజు, బిహోల్డ్ యువర్ కింగ్ అని చెప్పాడు. అయితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇతడు మాకు రాజు కాదు, కైసరే మాకు రాజు అని అన్నారు. ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదు, వీ డోంట్ వాంట్ హిమ్ టు బి అవర్ కింగ్ అని చెప్పి యేసును వాళ్ళు తిరస్కరించినటువంటి ఆ యొక్క విషయము మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. వారు ఆయనకు శత్రువులుగా వ్యవహరించారు. గమనించండి, ఆయన యొక్క అధికారం ఉన్నటువంటి పరిధిలోనే వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఆయనకు చెందినదో అందులోనే వారు నివసిస్తూ దానికి చెందిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆయనను ఇష్టపడలేదు, ఏమాత్రము కూడా మరి ఆయనను వారు అంగీకరించలేదు. చూసారా, ఈ లోకంలో నేడు అనేక మంది ఆ దేవుని యొక్క మరి నీడలోనే బ్రతుకుతున్నారు. ఆయన మంచి వారి మీద చెడ్డవారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన తన సూర్యరశ్మిని ప్రసరింప చేస్తున్నాడు. ఎవ్రీ పర్సన్ అండర్ ద సన్, ఈ యొక్క సూర్యుని క్రింద నివసిస్తున్న ప్రతి ఒక్కడు కూడా దేవుడు సృజించినటువంటి ఈ భూమి మీదే నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఏర్పాటులో ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని, మరి ఆ యొక్క ఫలములను, కాయగూరలను భుజిస్తూ ఉన్నాడు. మన కీర్తనలో చదువుకుంటే ఆయనకు సృష్టిలో ఉన్నటువంటి వాటినన్నింటినీ మానవుడు అనుభవిస్తూ, దేవుడు లేడు అనేటటువంటి వాడు ఒకడు, నిజమైన దేవుడిని నిజమైన దేవుడు కాదు అని చెప్పి నిజము కాని వాటిని పూజించేవాడు మరొకడు, దేవుణ్ణి ఎరిగినప్పటికీ కూడా దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టం లేనటువంటి వాడు ఒకడు. అసలు ఈ రోజుల్లో మనుషులు దేవుణ్ణి ఎందుకు ఇష్టపడటం లేదు అంటే దే వాంట్ ఇండిపెండెన్స్ అంట. దేవుడు వారి మీద అజమాయిషీ చేయడం వాళ్ళకి ఇష్టం లేదట. దేవుడు వారిని నడిపించడం వాళ్ళకి ఇష్టం లేదట. వారి మనసుకు తగినట్టుగా వాళ్ళు ఉండాలని అనుకుంటున్నారట. అందుకనే వారు దేవుణ్ణి ఇష్టపడటం లేదు, దేవుని ప్రస్తావనలు ఇష్టపడటం లేదు అని వ్రాయబడి ఉంది. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఇష్టమైనా ఇష్టం కాకపోయినా ఆయన అధికారం క్రిందే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు. ఒకానొక దినాన ఆయన వస్తాడు. ఆ పట్టణస్థులందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? చివరి వచనంలో వ్రాయబడి ఉంది, ఆయన ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. ఆయన వద్దు, నాకు ఈయన వద్దు అనుకున్న వాళ్ళని ఆయన అలాగే నేను నీకు అక్కర్లేదు కదా అని చెప్పి ఆయన తన ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. ప్రియమైనటువంటి వారులారా, అయితే ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటి అంటే, ఆయన దాసుడు. ఆయనకు దాసులు ఉన్నారండి. దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క సముఖంలో ఆయనను సేవించుకోవడానికి ఆయన నియమించుకున్న, ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన దాసులు ఉన్నారు. వీరిని మనం ఏమని పిలవచ్చు అంటే, వారు రాజసేవకులు. ఆయన యొక్క అంతఃపురంలో మరి ఆయన సముఖంలో ఆయనను సేవించుకునే అంత గొప్ప భాగ్యము వారికి ఇవ్వబడింది. వారు ఆయనను నిత్యము కూడా సేవించుకునేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ రాజసేవకులు ఎవరు అంటే, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి రాజుగా తమ జీవితాలలో ఆయనను ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు ఎవరైతే ఆయనను రక్షకునిగా అంగీకరించుకున్నారో, ఎవరైతే ఆయనను రారాజుగా తమకు హృదయ సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నారో, వారు ఆయన యొక్క సేవకులు. దే ఆర్ ద రాయల్ సర్వెంట్స్. వారు బాప్తిస్మ పూర్వకంగా ఆయనకు తమను తాము సమర్పించుకునేటువంటి వారు. బాప్తిస్మం అంటే
ఆయనకు సమర్పణ చేసుకోవడం. ప్రభువా, ఈ జీవితం నాది కాదు, ఇక నీదే, ఇక నీ ఇష్టం, నీ వాక్కు, నీ చిత్తం నా జీవితంలో నెరవేరుతాయి, నేను నిన్ను సేవించుకుంటాను అనేటటువంటి ప్రమాణం. ఈ ప్రపంచంలో ఏదైనా గొప్ప బిరుదు ఉంది అంటే సంఘమా, అది దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు అనే బిరుదు. దానికంటే గొప్ప బిరుదు ఏది కూడా లేదండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ టైటిల్ వన్ కెన్ హ్యావ్. ఇది ఆయన ఇస్తున్నటువంటి బిరుదు మనకు. మనం ఆయన సేవకులుగా చెప్పుకోవడంలో అతిశయపడాలి. నీవు కూడా ఆయన సేవకుడివే, ఆయన సేవకురాలివే. నీవు ఆయనను నీ యొక్క ప్రభువుగా అంగీకరించి ఉన్నట్టయితే. ఆయన తన సేవకులని పిలిచాడు. సేవకులకు ఆయన మీనాలు ఇచ్చాడు. ఇక్కడ 10 మంది సేవకులను పిలిచాడు. 10 మందికి ఒక్కొక్కటి చొప్పున ఆయన మీనాలు ఇచ్చాడు. ఆయనకు కృప అందరికీ కూడా సరి సమానముగా ఉన్నది. ఆయన అప్పగించేటటువంటి పని కూడా సరి సమానముగా ఉన్నది. హెచ్చు తగ్గులు ఇందులో లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఉపమానంలో 10 మీనాలు మనం చూస్తాం. మరొక చోట ఉన్నటువంటి ఉపమానంలో 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు చూస్తాం. అది వేరొక సందేశం అది. కాబట్టి ఇది వేరొక సందేశం. ఇక్కడ ఆయన కృప అందరికీ కూడా సమానంగా అది పంచబడింది. హెచ్చు తగ్గులు లేవన్నమాట. మనం ఎలాంటి వారమైనా, మన సామర్థ్యం ఏదైనా, మనకున్నటువంటి బలం ఏదైనా, బలహీనత ఏదైనా, ఒకసారి మనం ఆయన నమ్ముకుంటే ఆయన మనందరికీ కూడా తన కృపను సమానంగా పంచేటటువంటి వాడుగా ఉన్నాడు. ఒక మీన మరి వ్యాఖ్యాన సహిత గ్రంథంలో వ్రాయబడింది ఏంటంటే బంగారు నాణ్యము అని వ్రాయబడింది. ఇట్స్ ఎ గోల్డ్ కాయిన్. దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే, ఒక వ్యక్తికి 3 నెలల పైబడి వచ్చేటటువంటి జీతం ఎంత ఉంటుందో ఒక మీనా యొక్క వాల్యూ అంత ఉంటుంది అన్నమాట. అంటే ఆయన చాలా ఎక్కువ విలువైనటువంటి దానినే వారికి ఇచ్చాడు. ఆయన వారికి ఇచ్చి ఏమన్నారు అంటే, దీనితో నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేయండి. ఎప్పుడు వస్తానో ఆయన చెప్పలేదు. నేను వచ్చే వరకు మీరు దీనితో వ్యాపారం చేయండి అని ఆయన చక్కగా చెప్పి వెళ్ళినట్లు మనం చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, మరి ప్రభువు మన రాజు మనకిచ్చినటువంటి ఆ యొక్క బంగారు నాణ్యం ఏంటి, ఆ మీనా ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన తన సంఘానికి చెప్పారు, తన నమ్మిన వారందరికీ చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. గాస్పల్ ఈజ్ ద గోల్డ్ కాయిన్. ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్, ఇట్ ఈస్ సో వాల్యుబుల్. దానిని గనక వ్యాపారంలో పెడితే దాని యొక్క సంఖ్య పెరిగిపోతుందన్నమాట. అలాంటిది. కాబట్టి ఈ యొక్క మరి ఈ మీనాను తీసుకున్నటువంటి ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు కూడా వ్యాపారంలో పెట్టినట్టుగా దానిని పెట్టుబడిలా పెట్టాల్సినటువంటి వారముగా మనము ఉంటూ ఉన్నామండి. మనం ఆయన సేవకులం. ఆయన వచ్చే వరకు కూడా ఆయన పనిని మనం నిర్వర్తించాలి. ఆయన మనకు అప్పగించిన దానిని మనము నెరవేర్చే వారంగా మనం ఉండాలి. సువార్తను జీవించాలి. సువార్తను పెట్టుబడిగా మనం పెట్టాల్సినటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, మరి ఆయన వెళ్తున్నాడు, ఇలాగ అప్పగించి ఆయన వెళ్తున్నాడు. అలా వెళ్ళడంలో కొన్ని మజిలీలు ఉన్నట్లు మనం గమనించగలం. అదేమిటి అంటే, ఆయన ప్రయాణంలో 3 మజిలీలు మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే, ఈ కార్యమైన తర్వాత సేవకులకు ఆయన బాధ్యతలు అప్పగించే పరిస్థితుల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆయనకు శిలువ మరణం. రెండవది ఏమిటంటే ఆయన పునరుత్థానం. మూడవది ఏంటంటే ఆయన యొక్క ఆరోహణం. వీటి ద్వారా ఆయన రాకుమారుడే, కానీ ఇప్పుడు భూమి మీద దేవుని యొక్క రాజ్య స్థాపనను ఆయన జరిగించాడు. ఎస్టాబ్లిష్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అయితే ఇప్పుడు ఈ రాజ్య స్థాపన అయింది, ఆయన దూరంగా వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే రాజ్య విస్తరణ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రాజ్యము అది లోకంలో వ్యాపించేటటువంటిదిగా అది ఉన్నది. యూదులు అనుకున్నారు ఈ యొక్క రాజ్యము ఇశ్రాయేలు రాజ్యం ఆయన స్థాపిస్తాడు, మెస్సయ్య. అయితే దేవుని యొక్క ప్రణాళికలో అది చాలా స్వల్పమైనటువంటి చిన్న పని. ఆ పని చేయడానికి ఆయన రాలేదు.
కానీ ఆయన ఏమి చేయబోతూ ఉన్నాడు అంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఈ మాటలు వ్రాయబడ్డాయి. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని వారిని దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివే. చూసారా? నాట్ ఓన్లీ జూయిష్ ట్రైబ్, నాట్ ఓన్లీ హీబ్రూ టంగ్, కానీ ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే ప్రతి వంశములో, ఫ్రమ్ ఎవ్రీ ట్రైబ్, ప్రతి భాష, ఎవ్రీ టంగ్, ప్రతి యొక్క మరి ప్రజ, ఎవ్రీ పీపుల్, ప్రతి జన్మ, ఎవ్రీ నేషన్, ద హోల్ వరల్డ్. చూసారా? ఇది ఆయన యొక్క రాజ్యం. ఆయన వధించబడిన వాడే తన రక్తమిచ్చి ఆయన కొన్నాడట. ఇప్పుడు మరి ఈ వీరందరూ కూడా ఒక రాజ్యం. దే ఆర్ ద కింగ్డమ్, దే ఆర్ ద కింగ్డమ్. ఆయన మహామహిమతో తిరిగి రాబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ప్రభావముతో, మహామహిమతో, మేఘారుడై ఆయన రాబోతూ ఉన్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆయన పరలోకం నుండి దిగి రానై ఉన్నాడు. సంగమా, దిస్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన తన బహుమానాన్ని తీసుకుని వస్తాడు, తన ప్రశంసలు తీసుకుని వస్తాడు. ఆయన తాను తన దాసుల విషయంలో ఏమి చేయాలో సిద్ధపడిన వాడుగా ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన తన దాసుల్ని పిలుస్తాడు. నేను నీకు మీనా ఇచ్చాను, ఏం చేశావు? అయ్యా, నీ మీనా వల్ల నేను 10 మీనాలు సంపాదించగలిగాను. నా వల్ల కాదు, నీవిచ్చావు. దాన్ని నేను మరి ఇదిగో 10 మీనాలుగా 1000 రెట్లు నేను దానిని మరి అభివృద్ధి చేశాను అని అన్నాడు. ఇతడు చాలా ఎక్కువ కష్టపడినటువంటి వాడు దేవుని పనిలో. రాజు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంత కొద్దిలో నీవు నమ్మకంగా ఉన్నావు, 10 పట్టణాల మీద నీవు అధికారివి, ఇప్పుడు అలాంటి మరి పదవిని నీకు ఇస్తున్నాను అన్నాడు. రెండో వాడు వచ్చాడు, వీడు కష్టపడ్డాడు. మొదటివాడు బాగా కష్టపడ్డాడు, వీడు కష్టపడ్డాడు. వీడికి కష్టానికి తగినట్టుగా 1 మీనాను 5 మీనాలుగా అతడు దానిని అభివృద్ధి పరచగలిగాడు. అప్పుడు ఆయన అన్నారు, నీవు ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, 5 పట్టణాల మీద నీవు మరి అధికారిగా ఉన్నావు. ప్రియమైన వారలారా, ఆయన మొదటిగా ఆయన వెళ్తున్నప్పుడు ఆయన పట్టణస్థులని ఒక పట్టణం గురించి వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యంతో వచ్చాడు. ఒక పట్టణం కాదు, తన యొక్క దాసుని 10 పట్టణాల మీద అధికారిగా ఉంచగలిగినంత విస్తారమైనటువంటి రాజ్యం. మరొక దాసుని 5 పట్టణాల మీద అధికారిగా ఉంచగలిగినంతటి మరి విస్తారమైనటువంటి ఆయన యొక్క రాజ్య పరిమాణాన్ని మనము చూస్తూ ఉన్నాం. మొదటిసారి ఆయన మీనా ఇచ్చాడంతే, ఇప్పుడు ఆయన పట్టణాల మీద అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ లెవెల్లో నుండి ఏ లెవెల్కి ఆయన హెచ్చిస్తున్నాడో గమనించారా? దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతమైనటువంటిదో గమనించారా ప్రియమైనటువంటి వారలారా? ఇక దీని గురించి చెప్తే చాలా మనం వెళ్ళొచ్చు. అయితే తర్వాత వాడు వచ్చి ఆ మీనాని చాలా చాలా మంచి వాళ్ళగా తిరిగి చేస్తున్నాడు. అయ్యా, నేను అసలు ఏమి దీని గురించి ఏం టచ్ చేయలేదు, నేను చాలా జాగ్రత్త పూర్వని, నీ మీనా నువ్వు తీసుకో. అదేంటయ్యా, వ్యాపారం చేయలేదా? నాకు నీ బుద్ధి తెలుసు, నీవు ఏమీ డిపాజిట్ చేయకుండానే నువ్వు లాభాలు కోరుకునేటటువంటి వాడు, ఏమీ విత్తనాన్ని విత్తకుండానే పంటను కోరేసుకునేటటువంటి వాడు అంటున్నాడు. వీడు దాసుడే, దాసుడిలాగా ఉన్నటువంటి వాడే. యజమానుడు ఇతన్ని కూడా దాసుడిగా ఎంచుకుని ఇతను కూడా మీనా ఇచ్చాడు. కానీ వీడు అంతరంగంలో దాసుడు కాదు. వాడి యొక్క హృదయంలో ఆయన మీద గౌరవం లేదు, సద్భావం లేదు. కఠినుడని, ఏమీ ఇవ్వకుండానే దోచుకునేవాడని, ఎన్ని వ్యతిరేకమైనటువంటి హీనమైనటువంటి భావాలు కలిగి ఉన్నాడు. చూశారు? నేను నీకు భయపడ్డాను కాబట్టి నేను దీనిని దాచి ఉంచాను. నిజంగా రాజుకు భయపడితే ఇతడు విధేయుడిగా పనిచేసి ఉండాల్సింది. అలా జరగలేదు. ప్రియమైనటువంటి వారలారా, అందుచేత ఆ మీనా అతని దగ్గర నుంచి తీసివేయబడింది. అతడు అపనమ్మకస్తుడుగాను అవిధేయుడుగాను ఎంచబడ్డాడు. అతడు
మరి శిక్షకు అప్పగించబడిన వాడుగా ఉన్నాడు. ఈ యొక్క ఉపమానం యొక్క సారాంశం ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి ఆ మీనాను, ఆ యొక్క బాధ్యతను ఆయన వచ్చే వరకు కూడా మనము దానిని వృద్ధి చేసేటటువంటి పనిలో ఉండాలి. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, నీవు ఇంత నైపుణ్యం ఉంది, నీకు ఇంత స్కిల్ ఉంది, నీకు ఇంత టాలెంట్ ఉంది, కాబట్టి నేను 10 పట్టణాల మీద అని అనలేదండి. ఆయన మన స్కిల్ని బట్టి, మనకున్నటువంటి ఎక్సలెన్స్ని బట్టి ఇవ్వడు, కానీ మన క్యారెక్టర్ని బట్టి ఇస్తాడు. క్యారెక్టర్ ఏంటో తెలుసా? నమ్మకత్వం. బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. నీ వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉండు, నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండు, నీ యొక్క మరి వ్యవహారాల్లో నమ్మకంగా ఉండు. నమ్మకత్వం గురించి నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ రాసుకొచ్చిన టైం లేదు. ఆయన వచ్చే వరకు నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నమ్మకమైన సేవను మనం చేస్తే ఆయన చేత మనం అంగీకరించబడతాం. కాబట్టి సాయంకాల సమయం ముందు అట్టి నమ్మకత్వం మనలో కొనసాగునట్లు, నిలిచినట్లు మనము దేవుణ్ణి కోరుకుందాం. పరిశుద్ధాత్మ మన వినికిడిలే వాక్యాన్ని ఫలింపచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తువుల మీ హృదయములకు తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్.